వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు వారి గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పులివెందులలో నిజమైన ప్రజాస్వామ్య ఎన్నికలు జరుగుతున్నాయని ప్రజలు భావిస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతి బెంగళూరులో కూర్చొని ఓటర్లను పోల్లు చేసి భయభ్రాంతులకు గురి చేసి బెదిరిస్తున్నారని మంత్రి సవిత వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్ల పాలనలో టీడీపీ నాయకులను భయభ్రాంతులకు గురి చేసి హత్యలు జరిగాయని, అందుకే వైసీపీ పార్టీ 11 సీట్లకే పరిమితమైందని ఆమె ఆరోపించారు. పులివెందుల మండల జడ్పీటీసీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గెలుపు ఖాయమని ఘాటుగా సమాధానం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి జయనాగేశ్వరరెడ్డి, వెంకటశివుడు యాదవ్, అనంతపురం టీడీపీ అధ్యక్షుడు ప్రభాకర్ చౌదరి, మాజీ ఎమ్మెల్యే బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ ఎర్రగుంట మండలం ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ పద్ధతి కాదు, ఎవరిని బెదిరించద్దండి, ఎవరిని నరకద్దండి. ప్రజాస్వామ్యబద్ధంగా మన గత సంవత్సరం నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారో మీరు వెళ్ళి ప్రజలకు చెప్పండి. మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం, చేయబోయేది చెప్పాం, చెప్పని కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్రం కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విషయాలు ప్రజల్లోకి వెళ్ళి తెలియజేశాం. బడిన వర్గాలకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ప్రజలకు అది అర్థమయ్యేలా చెప్పాం. ప్రజలు కూడా దానికి సానుకూలంగా మా ఓటును మేము ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వము మరి ఎలక్షన్ కమిషన్ కూడా చేసినందుకు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. రేపటి రోజు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి ఓటు వేస్తారన్న విషయం తెలుసుకునే జగన్మోహన్ రెడ్డి గారికి భయభ్రాంతులు అవుతున్నారు. మరి సతీష్ రెడ్డి గారు అంటున్నారు, లోకేష్ గారు నాకు ప్రాణహాని ఉంది, లోకేష్ గారు చేస్తారు, బీటెక్ రవి గారు చేస్తారు, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి గారు చేస్తారన్నారు. సతీష్ రెడ్డి గారికి తెలియజేసేది ఒకటే, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు పనిచేశారు, తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. తెలుగుదేశం పార్టీ విధి విధానాలు మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పైన రెచ్చిపోతారే తప్ప రపరప నరకడానికి చంద్రబాబు నాయుడు గారు సహకరించరు, ఒప్పుకోరన్న విషయం కూడా మీకు తెలుసు. మీకు ప్రాణహాని ఉండేది కూటమి తరఫున కాదు, మీకు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం కోసం సొంత కుటుంబ సభ్యుల్నే హతమార్చిన వాళ్ళ పక్కన మీరున్నారు. మీరు జాగ్రత్తగా ఉండి మీ పక్కనున్న మీ పార్టీ వాళ్ళు మీ మీద వేటపడవలి పడవచ్చు, అది మీరు జాగ్రత్తగా ఉండన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. మేమందరం కూడా వచ్చి ప్రజలు ఓటు వేయండి, ధైర్యంగా మేమందరం ఉన్నాం. మా కార్యకర్తలు కూడా ఈరోజు ఎవరు బెదిరిస్తున్నారు? పులివెందుల డిఎస్పీని బెదిరించింది ఎవరు? మరి ఈరోజు వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి వచ్చిన నాయకుల్ని ఎవరు బెదిరిస్తున్నారు? ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారు. మీ కథ తేలుస్తాం, మీరు ఓటేసేకి వచ్చినా ఒప్పుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తున్నారు, అవినాష్ రెడ్డి గారు బెదిరిస్తున్నారు. మరి ప్రజలందరూ ఇది చూస్తున్నారు, మేము కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగటం వాళ్ళకి ఇష్టం లేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతోనే మేము కూడా గత వారం రోజుల నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ధైర్యంగా ఓటు వేయండి అనే భరోసా వాళ్ళకి తెలియజేశాం. ప్రజలు కూడా దాన్ని చాలా ఆనందంగా ఉన్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఖచ్చితంగా పులివెందుల్లో మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం.